మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మీకు తెలుసో తెలియదో కానీ ప్రపంచంలో అక్రమ వలసదారులను తొక్కి నారదీసే దేశాల్లో రెండో స్థానం చైనాది. దాని వెనకాల ఉత్తర కొరియా ఉంటుంది. ఆ విషయం కూడా మీకు తెలుసు. చైనా మనకి ఎంత శత్రు దేశమైనా ఈ విషయంలో నేను చైనాకి చేతులెత్తి మొక్కుతాను. దేశ సమగ్రతే ముఖ్యము అనుకున్న దేశం ఏదైనా సరే గొప్పదే. విశ్వ మానవ భావనలో కమ్యూనిజం మహా గొప్ప సిద్ధాంతం అట. దానికి హద్దులే లేవట. అయినా మావో దేశం బయటోడు ఎవడైనా ఒక్కరోజు అనధికారికంగా చైనాలో ఉన్న 10,000 యువాన్ల వరకు జరిమానా వేసిస్తుంది. ఆ తర్వాత డిటెన్షన్ క్యాంపులకు పంపుతుంది. ఇంకా ఎక్కువ అల్లరి చేస్తే గనక సముద్రంలోకి విసిరేసి అడ్రస్ లేకుండా చేసేస్తుంది. ఉత్తర కొరియాడైతే కింద పైన గీకి కోసి పారేస్తాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్, బ్రిటన్లు అక్రమ వలసదారులను కౌగులించుకొని కడుపు చేయించుకున్నాయి. ఇప్పుడు ఆ కడుపులో ఉన్న ఆ బిడ్డలు అడ్డం తిరిగి డెలివరీ అవడం కాదు, తల్లినే చంపేసే పరిస్థితికి వచ్చేసాయి. అక్రమ వలసదారులను ఆహ్వానించేశారు. వాళ్ళని మానవతా దృక్పథంతో మేపడం మొదలుపెట్టారు. వాటికి అంతర్జాతీయ చట్టాలు సాకుగా చూపించుకున్నారు. నీచ నికృష్ట రాజకీయాలు చేసుకున్నారు. కుర్దు రాజకీయం గుర్తుందా? యూరప్ నాశనానికి బీజం వేసిన పసిబాలుడి జాలి కదా. దానికి ఈ కమ్యూనిస్టులు చేసిన నీచ ప్రచారం అవన్నీ గుర్తున్నాయా లేదా? అలెన్ కుర్ది అనే బుడ్డోడు శరణార్థి. వాడిని స్వీడన్ అల్లర్లలో మర్డర్ చేశారంటూ సముద్రం ఒడ్డున కొట్టుకు వచ్చిన ఫోటో వైరల్ చేసేసింది టూల్ కిట్. ఆ ఫోటో చూసి చలించిపోయిన యూరప్ సమాజం రాండి రాండి, మా పిల్లలు మీకు సేవ చేస్తారు, మా పిల్లలు మీకు ఊడిగం చేస్తారు అంటూ వంటిళ్లలోకి పడకిళ్లలోకి వాళ్ళను తీసుకొచ్చారు. ఆ ఫోటో ఫేక్ అని తేలేసరికి లక్షల మంది శరణార్థులు యూరప్ మొత్తం వెల్లువెత్తారు. అంతే, కాలం గిర్ర తిరిగేసింది. శాంతి మతం వాళ్ళు వెళ్ళు కాళ్ళు ఊనుకున్నారు. మంచి హైబ్రిడ్ తరం తయారయ్యింది. మనం ఏమన్నా తక్కువ తిన్నామా? ప్రపంచంలోనే అత్యంత ఉదారవాద వలస ప్రేమిక దేశం భారతదేశం. ఇక్కడ అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలు తగ్గితే ఆడికి జలుబు వస్తే ఆడి మూలల్లో విక్స్ రాయడానికి కమ్యూనిస్టులు చేతులు, కాంగ్రెస్ వాళ్ళు నాలికలు రెడీగా పెట్టుకుని కూర్చుంటారు. రోహింగ్యాలు మాత్రం రేడియో స్టేషన్లు నడుపుకుంటూ, క్రికెట్ క్లబ్బులు నడుపుకుంటూ మధ్యలో మన ఆడపిల్లల సంగతి లుక్ వేసుకుంటారు. అంతేనా అంటే అంతేకాదు, రాబోయే రోజుల్లో వక్ఫ్ ఆస్తుల రక్షణ బాధ్యతల్లోకి వాళ్ళే వచ్చేస్తారు. గంగలో స్నానాన్ని తప్పుపట్టే, గంగలో స్నానాన్ని ఎటకారం చేసే జాతీయ పార్టీ ఇంకా అధికారం చెలాయిస్తుంది మన ఎర్రిపప్ప తెలుగు నేల మీద. అక్రమ వలసదారులకి ట్రంప్ మామ సంకెళ్ళు వేసి గెంటేస్తున్నాడు కదా, అది చాలా తక్కువ శిక్ష. మన దగ్గర కూడా ఇలాంటి అక్రమ వలసదారుల్ని, వాళ్లకు సానుభూతి చూపే వాళ్ళని కట్టకట్టి బంగాళాఖాతంలో పాడేయవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయి. కాదంటే కనుక ఇంకో 10 ఏళ్లలో మీ పిల్లలు మా పిల్లలు ఒకే మసీదులో పక్కన కూర్చుని కల్మా చదివి పక్కన కూర్చుని కబుర్లాడుకుంటూ ఆవు పలావ్ తింటారు. అప్పుడు దాకా ఇంకొక 10 ఏళ్ళు ఆగే ఓపిక మీకు లేకపోతే ఈరోజే మీరు ఏదైనా మసీదుకి వెళ్ళి అక్కడ మీ పేరు అబ్దుల్లాగా నమోదు చేసుకోవచ్చు. మరుక్షణము ఆవు పలావ్ కూడా తినచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, మీ వంశంలో మొట్టమొదటిసారి ఆవు మాంసం తిన్నది ఎవరు? మీరా, మీ సంతానమా? జరగబోయేది అదే. దేర్ ఈజ్ నో అదర్ చాయిస్ టు ది ఇండియన్ హిందూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.